పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పవిత్ర మంగళవారము. నీవు క్రీస్తుకు సాక్షివా, ద్రోహివా? నేటి ఆధునిక ప్రపంచంలో స్వార్థం పెరిగిపోతుంది. స్వలాభం కోసం మనిషి ఎంతకైనా తెగిస్తూ ఉన్నాడు. అందుకే నేటి సమాజంలో వంచన, ద్రోహం, మోసం, కుట్ర అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. తన మన అనే భేదం లేదు. తన పంతం నెగ్గాలి, తాను సంతోషంగా ఉండాలి. వేరే వారితో నాకు పని లేదు, వేరే వారి జీవితం ఏమైపోయినా నాకు బాధ లేదు అనేది నేటి పోకడ. ఈనాటి సువార్తలో యేసు ప్రభువు అంతరంగమున బాధపడుచూ ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తన వారే, తనతో జీవించిన వారే, తనతో తిరిగిన వారే తనకు నమ్మక ద్రోహం చేయటాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. నేడు మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చేయకూడదన్న పనులు చేస్తూ ఎన్నోసార్లు దేవునికి ద్రోహం చేశాము. బహుశా ఈరోజు యూదా ఇస్కారియోతు వలె బహిరంగంగా కనిపిస్తూ ఉన్నాము. కానీ బాహ్యంగా కనిపించకుండా మనలో ఎంతోమంది యూదా ఇస్కారియోతు వలె ద్రోహం చేస్తూ ఉన్నాము. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు ద్రోహం చేస్తూ ఉన్నాము. చివరికి సొంత వారితో కూడా ద్రోహం చేస్తూ ఉన్నాము. ఇలా మనలో ఎంతోమంది ఇస్కారియోతు వలె జీవిస్తున్నాము. మనలో మార్పు రావాలి. మారుదాం, మార్చుకుందాం. దేవుని క్షమణ పొంది క్రీస్తు ద్రోహిగా కాకుండా క్రీస్తుకు సాక్షిగా మారడానికి ప్రయత్నించుదాం. ఈ పవిత్ర వారంలో నూతనీకరించబడుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.